ఐ వాజ్ వెరీ హ్యాపీ. బిల్ వచ్చిన టైంకి నేను జస్ట్ ఐ పుట్ అ ప్రపోజల్, బికాస్ నేను చాలా మటుకు ఆల్మోస్ట్ 10 పబ్స్ మనకి లాంచ్ అయినప్పటి నుంచి నేను పబ్స్ కానీ కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళడం జరిగింది. సో అన్ని ప్లేసెస్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే కొన్ని ప్లేస్లో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఒక కేక్ సపరేట్గా ఇచ్చి. సో అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ డూ యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ అ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ బర్త్డే. సో లేదండి, మాకు మా రూల్స్ పాలసీస్లో ఇలాంటివి ఏం లేదు, అండ్ వీ డోంట్ వర్క్ లైక్ దిస్, వీ డోంట్ ఫంక్షన్ లైక్ దిస్ అని చెప్పారు. సో నేను అన్న వెయిటర్కి మీకు తెలియకపోవచ్చు, మేబీ కాల్ యువర్ ఫ్లోర్ మేనేజర్ కానీ మేనేజర్ని కానీ పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడతాను ఇంకోసారి అని చెప్పాను. మహా అంటే నో చెప్తారు అంతే, నథింగ్ ఎల్స్. సో తన్ని పిలిస్తే తను కూడా లేదు మాకు ఇలా లేవు అన్నారు. మీకు తెలియకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద కల్చర్ దట్ ఐ నో, హైదరాబాద్లో ఇది నడుస్తుంది. సో నేను ఆ ఉద్దేశంతో నేను అడగడం తప్ప, నాకు స్విగ్గీ డైనాట్లో ఆల్రెడీ 15% ఆఫ్ కూడా ఉంది. నేను స్విగ్గీ డైనాట్ కూడా చూస్ చేసి ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు. నేను వాళ్ళని అడగడం అది పెద్ద తప్పు అయిపోయింది బేసికలీ, బికాజ్ ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విష్ అయినా చేయాలనిపిస్తుంది, స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఒక చిన్న పిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత బిల్ చూసేసి నేను అన్నా, సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా, ఆ డెజర్ట్ బిల్లు మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి. కాంప్లిమెంటరీ కింద తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను. వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు. తర్వాత నేను చెప్పా, సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను, మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను. అది కూడా కన్సిడర్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయతీ పెట్టారు. 5 to 10 minutes పంచాయతీ పెట్టారు. స్టాఫ్, మేనేజర్స్, పార్ట్నర్స్, ఓనర్స్ అందరూ పంచాయతీ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో, నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు. దే కేమ్ అప్ టు మీ అగైన్, మిస్టర్ ప్రణీత్ అని, ఈజ్ ఐ థింక్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. సో ఏంటి వాళ్ళ మీ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు. అన్న ఏం లేదు, యూ నో ద హోల్ సినారియో అంటే, ఇట్స్ మై బర్త్డే సో దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పాను. ఓ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్ అవుట్ చేశాను. నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్లెజెంట్గా, ఇదంతా ఆల్మోస్ట్ 11 PM నుంచి స్టార్ట్ అయింది, బికాస్ 11:30కి క్లోజింగ్ బిల్. సో 11 o'clock నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది, నార్మల్ డిస్కషన్ కిందనే వెళ్తుంది. 11:30కి ఇది అయ్యాక మీరు చెప్పిందంతా విన్నానండి, కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్ రూల్స్ లేవు. ఒకవేళ మా దగ్గర పాలసీస్ రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము, లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము. అంటే ఒకవేళ మీది బేస్ మినిమం 2,000 కదా మీ బిల్లు, మాకు ఒక 10,000 లేకపోతే 20,000 బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా, మా చేతుల్లో ఉంది అన్నారు. మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ చేస్తాం అన్నారు. నేను అదే మనస్తత్వంతో నేను అడగడం జరిగింది, మీకు కేక్ ఇస్తారా అని, లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా, ఒకవేళ ఇవ్వకపోయినా మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికీ నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది. సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలీదు. సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారో లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళొక ప్లెజెంట్ మైండ్ సెట్తో వెళ్తారు. సో ఆ ఫుడ్ని మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి, బికాజ్ మన హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం. వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఫుడ్ ఇస్ డివైన్, ఫుడ్ ఇస్ ప్రేయర్స్. నువ్వు ఆ ప్రేయర్స్ని దాన్ని తప్పబట్టి నా మీద కసి చూపడానికి ఏదేదో మాట్లాడేసి డిస్కషన్ అంతా అగ్లీ స్టార్ట్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10-15 minutes వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు, మీరు బిల్ చేసి లీవ్. నేను బిల్ పే చేయనని చెప్పలే, మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడదాము, బిల్ పక్కన పెట్టండి, నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను. లేదు, బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు. నేను ఖచ్చితంగా చేస్తా, మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తా, కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పారు. వాళ్ళకి ఇంకెక్కడో హర్ట్ అయ్యారు, ఇంకెక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అయింది, వాట్ ఎవర్. తర్వాత మొత్తం లాట్ అంతా
అసెంబుల్ అయిపోయి స్టాఫ్తో పాటు 17 మెంబర్స్ ఒకటే దీంట్లో షట్టర్ వేసేసి నన్ను బయట పోకుండా చూసుకున్నారు.